రమాదేవి కాళ్ళపై కొట్టాలని ఆయుర్వేద వైద్యుడు చెప్పటంతో నేను కొడతానని రోజా కర్ర తీసుకొని మెల్లగా కొడుతూ ఉంటుంది. అలా కాదమ్మా, గట్టిగా కొట్టాలి అని చెప్పి ఇంకా ఎవరైనా కొట్టేవాళ్ళున్నారా అని అతను అడగటంతో నేనున్నాను అంటూ చామంతి కర్ర తీసుకొని రమాదేవి కాళ్ళపై చాలా గట్టిగా కొడుతూ చావబాదుతూ ఉంటుంది. రమాదేవి కాళ్ళు నొప్పులు పెడుతున్నా కూడా ఓర్చుకుంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. ఏంటి రమా, నీకు స్పర్శ తెలుస్తుందా, అందుకేనా కన్నీళ్లు కారుస్తున్నాయి అని అయితే హర్ష ప్రశ్నిస్తూ ఉంటాడు. లేదు, నేను పెట్టిన ఉప్పు తిని చాలా విశ్వాసంతో చామంతి నాపై చాలా ప్రేమతో ఇలా కొడుతూ ఉంటే అందుకే ఇలా ఆనంద బాష్పాలు కారుస్తున్నాను అని రమాదేవి చెప్తూ ఉంటుంది. ఈ రోజుకి నేను అలసిపోయాను, ఏదైనా ట్రీట్మెంట్ ఉంటే రేపు చేయండి, రోజా నన్ను గదిలోకి తీసుకువెళ్ళు అనగానే ఇక రమాదేవి గదిలోకి వెళ్ళగానే అబ్బా, నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అని రమాదేవి అయితే విలవిల్లాడిపోతూ ఉంటుంది. అయ్యో అంటూ రోజా అరుణ్ చూసి బాధపడుతూ ఉంటారు. నాకు ఆకలిస్తుంది, చికెన్ బిర్యానీ కావాలి అని రమాదేవి అడగటంతో అప్పుడే చామంతి మళ్ళీ ఆయుర్వేద వైద్యుడితో చెప్పి ఒక ప్లాన్ అయితే వేస్తుంది. ఇక అప్పుడు అతను రమాదేవితో, చూడమ్మా, నువ్వు ఏమీ తినకూడదు, పథ్యం పాటించాలి. ఉదయం 10 బాదం పప్పులు, మధ్యాహ్నం 5 బాదం పప్పులు, సాయంత్రం 5 బాదం పప్పులు మాత్రమే తినాలి. చూడు బాబు, నువ్వు కనుక చికెన్ బిర్యానీ తెచ్చి పెట్టావే అనుకో, మీ అమ్మ మెదడు అస్సలు పనిచేయదు. చూడు బాబు, మీ అమ్మ ప్రాణాలు నువ్వే తీసేస్తావా అని అతను ప్రేమ్కి చెప్పటంతో లేదమ్మా, నువ్వు రోజు బాదం పప్పులు మాత్రమే తిను అని ప్రేమ్ అయితే బాదం పప్పులని తినిపిస్తూ ఉంటాడు. ఇక ప్రేమ్ అయితే అమ్మకి త్వరగా నయం కావాలని చేతిలో కర్పూర హారతి వెలిగించి ఆంజనేయ స్వామి పూజలైతే చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే చామంతి, బాబు ఏం చేస్తున్నావు బాబు అని ప్రేమ్ చేతినైతే విసిరేసి అడ్డుపడుతూ ఉంటుంది. ఇక తర్వాతి రోజు వైద్యుడు, ఈరోజు రెండో రోజు మీ అమ్మగారికి చికిత్స మొదలు పెడదాము అని చెప్పి, ఇదిగో ఈ మేకులు ఉన్నాయి, మేకుల చికిత్స అని ఒక చెక్కపై మేకులని చూపిస్తూ ఉంటాడు. రమాదేవి, రోజా, అరుణ్ ముగ్గురు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. కొంపదీసి నువ్వు ఈ మేకులపై మా అమ్మను నిలబడమంటావా అని అయితే అరుణ్ వైద్యుడిని ప్రశ్నిస్తూ ఉంటాడు. అవును బాబు, కరెక్ట్గా చెప్పారు, ఈ మేకులపైన 5 నిమిషాలు మీ అమ్మగారు నిలబడాలి. అలా 5-10 నిమిషాలు నిలబడితే కాళ్ళలో గడ్డకట్టిన రక్తం అంతా ఏరులా పారుతూ ఉంటుంది. అప్పుడు కాళ్ళు బాగా పనిచేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు మేకులపై నిలబెట్టండి అని అతను చెప్పటంతో ఇక చామంతి, చంద్రికలు రమాదేవిని బలవంతంగా ఆ మేకులపై నిలబెట్టేస్తారు. రక్తం కారుతున్నా కూడా రమాదేవి ఓర్చుకుంటూ ఆ మేకులపై నిలబడి అలాగే ఉంటుంది. ప్రేమ్ అది చూడలేక కళ్ళు మూసుకొని ఉంటాడు.